ఓటు అమ్ముకున్న వ్యక్తి సచ్చిన శవంతో సమానం అని, ఓటు అమ్ముకోవడానికి నీకు సిగ్గు లేదా అని. ఈ భాష చాలా అభ్యంతరకరం. ఇంత తీవ్ర స్థాయిలో ప్రశ్నించడం, నిలదీయడం అవసరమని చాలా ప్రశ్నలు వస్తున్నాయి. కొంతమంది పాప సున్నిత హృదయులు, సౌమ్యులు, శివశివ ఏమిటి భాష, ఈ శవం ఏమిటి, ఈ సిగ్గులేదు ఏమిటి అని గోల పెడుతున్నారు. అది వాస్తవం. అది అయితే వాళ్ళని అలా షాక్ చేయడం ద్వారా మనం సగం ప్రయోజనం నెరవేరిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజల్లో ఒక ఆలోచన తీవ్రమైనటువంటి, మనకి సమస్య ఏమిటంటే ఇల్లు తగలబడిపోతుంటే తగలబడుతుంటే బాబు పరిగెట్టాలి కదా, ఆ వాయిస్ ఆ విధంగా ఉండాలి. శంకరాభరణ సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడు, ఆకలేసినటువంటి బిడ్డ అమ్మ అని ఒక రాగంలో అంటుంది అని, ఆ రాగంలో అది రావాలి కదా. ఇప్పుడు తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంటే ఈ భాష కాకపోతే మరో భాష వాడితే కానీ బద్దలు కానిటువంటి పరిస్థితి ఉన్నది. ఈ స్థాయిలో విస్తరించింది ధనస్వామ్యం. అందువల్ల ఇటువంటి భాష ఇది మన దగ్గర నుంచే కాదు, మరి మతాల్లోకి వెళ్ళి చూస్తే యేసుక్రీస్తు సున్నం కొట్టిన సమాధుల్లో ఉన్నారు మీరు వేషధారులని తిట్టాడు. ఆయన భాష కదా. ఎవడబ్బా సొమ్మని అని రామదాస్ గారు రాశాడు. ఎందుకు? ఆయన జైల్లో కూర్చున్నట్టు రాముడు వచ్చి రక్షించట్లేదు, ఆయన్ని ఎంత చెప్పినా రక్షించట్లేదు. ఆయన కోపం వచ్చి రాముడిని దేవుడిని పట్టుకుని ఎవడబ్బా సొమ్మని కులుకుచూ తిరిగేవు రామచంద్ర అన్నాడు. ఎందుకన్నాడు? రాముడిని ఎవడబ్బా సొమ్మ అనొచ్చా అంటే బాధ అలాంటిది. వేమనేమన్నాడు? పెంట తినడు కాకి పితరుడు ఎట్లా ఆయరా అన్నాడు. ఏది పిండము తినజేసి పితరుల తలబోసి కాకులకు నువ్వు పెట్టు గాడిదెలారా అన్నాడు. గాడిదెలారా అనొచ్చా అంటే ఆయనకు తలగా నొప్పొచ్చింది. ఈ పాలసీ చూసి, ఈ మౌఢ్యం చూసి, ఈ దుర్మార్గం చూసి ఆయన ఏమన్నాడంటే పెంట తినడు కాకి పితరుడు ఎట్లారా గాడిదెలారా. ఏంటి భాష? కాళోజీ గారు ఏమన్నాడు? ఇది అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదంచు. అన్య భాషలు అంటే బయట భాష, ఇంగ్లీష్ అవన్నీ నేర్చుకుని నాకు తెలుగు రాదు, ఐ డోంట్ నో తెలుగు అని చెప్పేవాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళ గురించి అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదంటూ సకిలించు ఆంధ్రుడా. గుర్రం సకిలిస్తుంది, మనిషి కాదు. సకిలించు ఆంధ్రుడా చావెందుకురా అన్నాడు. సిగ్గులేదా కంటే పెద్ద మాట, చావెందుకురా. వివేకానందుడు ఏమన్నాడు? మీరు ఇంకా బతికి ఉన్నాం అనుకుంటారు, ఆర్య పూర్వీకుల వారసులు అని మీరు చెప్తున్నారు, మీరు ఇంకా బతికి ఉన్నప్పుడు అనుకుంటారు. ఇలాంటి భాష నేను గీతలోంచి, ఉపనిషత్తుల్లోంచి, బైబిల్లోంచి అనేక చోట్ల తీసి చూపిస్తాను. ఎందుకంటే నీకు తీవ్రత ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పదం వాడాల్సిందే, దాంట్లో ఏ తప్పు లేదు. ఎక్కడ వల్గర భాష కానీ, అసభ్యమైన భాష కానీ, పితృస్వామిక అహంకారం. శ్రీశ్రీ గారు ఒకసారి రాశాడు ఏమని, దొంగలంజ కొడుకులు అసలే మెసలే లోకంలో, ఆయన కూడా. కానీ ఆ టైప్ మనం వాడలేదు. అలాగే ఇక్కడ దిగంబర కవులను వచ్చారు తెలుగు సాహిత్యంలో, వాళ్ళు కూడా మాట్లాడిన భాష ఏదైతే ఉందో తర్వాత ఆ భాష పట్ల చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఆ టైప్ భాష మనం వాడలేదు. మన భాషలో స్త్రీలని కింది కులాలను అవమానించే విధానం లేదు. మన భాషలో వల్గారిటీ, అసభ్యత లేదు. మన భాషలో తీవ్రత ఉంది. తీవ్రత ఎందుకంటే రోగం తీవ్రంగా ఉంది కాబట్టి. అలా కాకుండా ఓటు విలువ తెలుసుకో, ఓటు హక్కు తెలుసుకో అంటే, ఓటు విలువ అంటే ఓటుకి విలువ ఎంత డబ్బు వస్తుందో దాన్ని తెలుసుకో అని అర్థమవుతుంది. వీడికి బుర్ర పాడైపోయింది. అందుకని ఓటు విలువ తెలుసుకో అంటే 1000 రూపాయలు కాదు, బహుశా 3000కి అమ్ముకోవాలని ఒపీనియన్కి వస్తాడు వాడు. అలా కాదు. సిగ్గు లేదా? శవంతో సమానం. నువ్వు శవంతో సమానం ఎందుకంటావు అంటే, బయట 100 కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యే తింటున్నాడు, ఇంత డబ్బులు బయటపడుతున్నాయంటే బయట ఆగ్రహంతో జనం రగిలిపోవాలి. ఎందుకు రగలట్లేదంటే వీళ్ళంతా శవాలు. శవం అనేది ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు, శవం అనేది ఎదురుతడలేదు, శవం నిలదీయలేదు. ఎందుకంటే వీడు డబ్బులు ఆల్రెడీ తీసుకున్నాడు కాబట్టి. అంచేత శవంతో సమానం అని చెప్పాము. అంచేత సిగ్గు లేదా, మన డబ్బు కాదా అని చెప్పాము. దీంట్లో ఏమీ అంత తీవ్రమైనటువంటి భాష ఉందో నాకు అర్థం కాలేదు. నేనైతే కరెక్ట్ అయిన భాష వాడుతున్నాం, ఇంకొంచెం తీవ్రంగా పెంచాలేమో నా ఒపీనియన్. ఎందుకంటే యుద్ధం నడుస్తూ ఉంది ఇప్పుడు. మన అనుభవాన్ని బట్టి మన ప్రజల్లోకి వెళ్తే స్పందన, అబ్బాయి ఏం పోస్టర్ వేశారని చెప్తున్న వాళ్ళు మనకి ఎక్కువ మంది ఉన్నారు. బయట భాషల్లో కూడా మనకి శరం నయ్యకే అని మనం పెడితే ఖచ్చితంగా మరాఠీలో కానీ తమిళ్లో కానీ బ్రహ్మాండ స్పందన వస్తుంది. తమిళనాడులో మన వాళ్ళు అంటించి మన జయభారత కార్యకర్తలు, అబ్బాయి ఏ కార్యక్రమానికి రానంత స్పందన జనంలో వచ్చింది అన్నారు. ఒరిస్సాలో మన వాళ్ళు ఇవాళ ఇంటింటికి పోయి స్టిక్కర్లు అంటించగలుగుతున్నారంటే ఇంత తీవ్రమైనటువంటి భాషని అక్కడ తీసుకెళ్ళి ఆ ఒరియా ప్రజలను కూడా కన్విన్స్ చేస్తున్నారు కాబట్టి. జయభారత కార్యక్రమం జనంలోకి ఈ స్థాయిలో వెళ్తుంది. ఏదో ప్రెస్ మీట్ పెట్టి, ఏదో పాంప్లెట్ ఇచ్చి, దారేపోవాళ్ళు కొంతమందికి పంచి మేము కూడా చేసామన్నట్టుగా లేవు. ఇవాళ ప్రజలు కడగలుగుతున్న కొన్ని గ్రామాలు స్టిక్కర్లు మొత్తం మేము అంటించుకుని మేము డబ్బులు రాలేమనే పరిస్థితి మనం కొన్ని చోట్ల తేగలుగుతున్నామంటే
జయభారత కార్యక్రమం ప్రభావశీలంగా వెళ్ళగలుగుతుందంటే ఖచ్చితంగా మనం వాడుతున్నటువంటి భాష, మన ఆలోచన అది వాస్తవికతకు దగ్గరగా ఉంది కాబట్టి నా ఉద్దేశం.